కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆ సంవత్సరం ఎండాకాలం మామూలుగా లేదు. ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటిపోయింది. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నట్టుగా ఉంది. ఇంట్లో ఫ్యాన్ వేసినా వేడిగాలొస్తుంది. రాజేష్, మోహన్లు నేల మీద పడుకుని చెమటలు తుడుచుకుంటూ అల్లాడిపోతున్నారు. చాందిని, కోమలి, రాధ కాగితాలతో విసురుకుంటున్నారు. సూర్యకాంతం మాత్రం చేతిలో ఒక పాత గోనె సంచే, ఒక బకెట్ నీళ్లు పట్టుకుని హాల్లోకి వస్తుంది. అమ్మా సూర్యకాంతమ్మా, నా ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయి నేల మీద పారుతుంది చూడు. నా పొట్టలో ఎలుకలు ఏసీ లేక ఆత్మహత్య చేసుకుంటున్నాయి. నా ప్రాణం పోయేలా ఉంది. వెంటనే వెళ్ళి ఒక 2 టన్నుల ఏసీ కొని తీసుకురా అమ్మా. అవునమ్మా, నా ల్యాప్టాప్ ఎండకి పేలిపోయేలా ఉంది. ఆఫీస్ పని మాత్రం చేయలేకపోతున్నాను. మన ఊర్లో అందరూ ఏసీలు కొనుక్కున్నారు. మనం మాత్రం ఇలా ఉడికిపోయిన కోడిగుడ్లా తయారవుతున్నాం. నోరు ముయ్యండి. ఏసీలు కొంటే కరెంట్ బిల్లు ఎవరు కడతారు? మీరు కడతారా? ఒక్క నెల కరెంటు బిల్లు చూస్తే నా గుండె ఆగిపోతుంది. అందుకే మీ అందరికీ నేను ఒక అద్భుతమైన న్యాచురల్ ఏసీ తెచ్చా. చాందిని, కోమలి, ఈ గోను సంచులు నీళ్లతో తడిపి వీళ్ళిద్దరికీ బట్టల మీద కప్పేయండి. అవే న్యాచురల్ ఏసీలు. అత్తమ్మగారు, గోను సంచులు కప్పుకుంటే దురదొస్తుంది కదా. రాజేష్ గారికి ముందే సెన్సిటివ్ స్కిన్ అని ఎలా తట్టుకుంటారు? దురదొత్తే గోకోమానండి. అంతేగాని కరెంటు స్విచ్ మాత్రం వేయడానికి వీల్లేదమ్మాయి. తాళాలు నా దగ్గర ఉన్నంత వరకు ఈ ఇంట్లో కరెంటు బిల్లు 100 రూపాయలు దాటకూడదంతే. రామారావు నవ్వుకుంటూ, కాంతం, నీ పిసినార్తనం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. మనుషులకి గోని సంచులు గప్పుతున్నావు. రేపొద్దున్న ఎండకు కాలిపోకుండా ఇంటికి కూడా గోని సంచులు కొడతావా ఏంటి? ఇక అందరూ తడి గోని సంచులు కప్పుకొని వింతగా కూర్చుని ఉంటారు. అప్పుడే పక్కింటి శాంతమ్మ ఒక ప్లేట్లో పెద్ద ఐసుగడ్డ పెట్టుకుని దాన్ని తన ముఖానికి రాసుకుంటూ స్టైల్గా వస్తుంది. ఆమె ముఖం ఏసీలో ఉండి ఉండి ఫ్రెష్గా ఉంటుంది. సూర్యకాంతం కుటుంబాన్ని ఆ గోనె సంచుల్లో చూసి శాంతమ్మ పగలబడి నవ్వుతుంది. అయ్యో దేవుడా, ఏంటి కాంతం, మీ ఇల్లేమైనా ఉల్లిపాయల గోడ ఉన్నాయి ఏంటి? అందరూ గోని సంచుల్లో ప్యాక్ అయిపోయారు. ఏసీ కొనుక్కులేని పేదరకం ఇది. నా ఇంట్లో చూడు, 3 ఏసీలు పెట్టుకుని బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటున్నాను. మీరు మాత్రం ఇటకు పిచ్చోళ్ళగా తయారయ్యారేంటి? ఈ ఊర్లో వెంత కుటుంబం అంటే మీదే. ఆ మాటకి సూర్యకాంతం ఈగో బాగా దెబ్బతింటుంది. ముఖం కోపంతో ఎర్రబడుతుంది. యాయ్ శాంతమ్మ, నా కుటుంబాన్ని వెంత కుటుంబం అంటావా? నా కోడలు దలుచుకుంటే ఏసీలు ఫ్యాన్లు లేకుండానే ఈ ఎండను జయించి చూపిస్తారు. నా ఇంటిని ఒక కాశ్మీర్ లాగా చల్లగా మారుతారు. చూస్తా ఉండు. అవునా? అయితే రాబోయే వారం రోజులు ఈ ఎండలు బాగా మండిపోతాయని టీవీలో చెప్తున్నారుగా. వారం రోజుల్లో నీ కోడల్ని కరెంటు బిల్లు ఏం వాడుకోకుండా ఇల్లు చల్లగా చేస్తే నా ఇంట్లో ఉన్న ఏసీలన్నీ పీకేసి నీ కాళ్ళ దగ్గర పెడతాను. లేదంటే మీలాగే ఊరంతా గోను సంచులు కప్పుకొని తిరగాలి. శాంతమ్మ వెటకారంగా నవ్వి వెళ్ళిపోతుంది. శాంతమ్మ వెళ్ళిపోయాక సూర్యకాంతం కోడలను పిలిచి ఎలాగైనా తన పరువు నిలబెట్టమని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది. ముగ్గురు కోడళ్ళు ఆలోచనలో పడ్డారు. అక్క, బయట ఎండ చూస్తే రక్తం మరిగిపోతుంది. కరెంటు వాడకుండా ఇల్లు ఎలా చల్లబడుతుంది? అత్తమ్మగారు ఏసీ కొనరు, ఫ్యాన్ వేయనివ్వరు. వదిన, మన పెరటి చివరన ఆ పాత స్టోర్ రూమ్ కింద ఒక నేలమాలుగుంది, గుర్తుందా? మా తాతయ్య వాళ్ళ కాలంలో ఎండాకాలం పగటిపూట అందరూ అక్కడే పడుకునేవారట. భూమి లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా చల్లగా ఉంటుంది. వావ్ రాధా, నువ్వు చెప్పింది నిజమే. ఆస్ట్రేలియాలో కూబర్పేడి అని ఒక ఊరుంది. అక్కడ ఎండలకి తట్టుకోలేక జనాలందరూ భూమి లోపల ఇల్లు కట్టుకొని అండర్ గ్రౌండ్ విలేజ్గా మార్చేశారు. మనం కూడా మన నేలమాలిగని క్లీన్ చేసుకొని దాన్ని ఒక అండర్ గ్రౌండ్ ఏసీ రూమ్లాగా మారుద్దాం. సూపర్ ఐడియా. రాజేష్ బాబు గారిని, మోహన్ని పిలవండి. రాత్రికి రాత్రే ఆ నేలమాలిగలోని చెత్తను తీసేసి అద్భుతంగా ముస్తాబు చేద్దాం. అత్తమ్మగారికి తెలియకుండా ఇదొక సీక్రెట్ ఆపరేషన్ అన్నమాట. చాందిని, కోమలి, రాధ తమ భర్తల్ని నిద్రలేపి నేలమాలిక దగ్గరకు తీసుకొస్తారు. అక్కడ దుమ్ము, ధూళి, పాత సామాన్లు ఉంటాయి. ఏవండి, మీరు ఏసీ లేకుండా బ్రతకాలంటే వెంటనే ఈ నేలమాలిగను క్లీన్ చేయండి. మోహన్, నువ్వు ఆ పాత సామాన్లని బయటికి లాగు. ఏంటొదినా, ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నన్ను ఇక్కడ సివిల్ ఇంజనీర్ లాగా తవ్వకాలు చేయమంటున్నావా?
నా వల్ల కాదు బాబాయ్. ఏమండి, మీరు ఆ దుమ్ము ఎత్తకపోతే రేపటి నుంచి మీకు గోను సంచి కూడా ఇవ్వను. ఎండ్లోనే పడుకోవాలి. అరే మోహన్, పద పద మోద్దాం. నా కడుపులో ఆకలి మండిపోతుంటే ఇప్పుడు ఈ నేలమలుగులో మట్టి కూడా చాక్లెట్ పౌడర్లా కనిపిస్తుందిరా. ఈ రాధ అలుగుతున్న పేడ నీళ్ళు చూస్తుంటే నాకు రసమలే గుర్తొస్తుంది. నన్ను ఎవడైనా కాపాడండిరా. ఇదంతా చాలా హాస్యభరితంగా సాగుతుంది. రాత్రంతా కష్టపడి ముగ్గురు కోడళ్ళు ఆ నేలమాలిగను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. గోడల నిండా మట్టితో అలికి గాలి వచ్చే చిన్న కిటికీల దగ్గర కూడా నీటి కుండలు పెడతారు. బయట ఎండేమో భగభగా మండుతుంది. సూర్యకాంతం ఎండకి తట్టుకోలేక హాల్లో పడిపోయి ఉంటుంది. అప్పుడే చాందిని వచ్చి అత్తగారి కళ్ళకు గంతలు కట్టి నేలమాలిగలోకి తీసుకువెళ్తుంది. రామారావు కూడా ఆ వెనకాలే వస్తాడు. చాందిని గంతలు విప్పుతుంది. సూర్యకాంతం కళ్ళు తెరిచి ఆశ్చర్యపోతుంది. ఆ నేలమాలిగ మొత్తం ఒక రాజభవనంలాగా ముస్తాబు చేయబడింది. మట్టి గోడలు, వట్టివేర్ల సువాసన, పాతకాలపు దీపాలు, అన్నింటికీ మించి లోపల వాతావరణం ఏసీ కంటే చల్లగా ఉంది. బయట ఉన్న గాలి ఆ నీటి కుండలు తడి వట్టివేర్ల గుండా వచ్చి గదిని ఫ్రీజర్లాగా మార్చేశాయి. అబ్బో, ఏంటిది బయట కాలిపోతుంటే ఇక్కడ లోపల ఎంత చల్లగుందేంటి? చాందిని, మీరేమైనా లోపల సీక్రెట్గా ఏసి దాచిపెట్టారా? లేదత్తమ్మ గారు, ఇది మన భూమాత ఇచ్చిన న్యాచురల్ ఏసీ. మట్టికి ఉన్న అద్భుతమైన గుణం ఇది. కరెంటు బిల్లు 0. అద్భుతం. నా కోడలు కోటీశ్వర్లు. ₹1 బిల్లు లేకుండా నన్ను కులుమనాలికి తీసుకొచ్చారు. ఇక తమ్మ ముఖం మాడిపోవడం ఖాయం. లోపల రాజేష్, మోహన్ బ్లాంకెట్స్ కప్పుకొని హాయిగా నిద్రపోతూ ఉంటారు. శాంతమ్మకు ఈ అండర్ గ్రౌండ్ రూమ్ సంగతి తెలియదు. సూర్యకాంతం ఇంటికొస్తే ఎవరూ కనిపించలేదు. వీళ్ళంతా ఏమయ్యారు, ఇంట్లో లేరేంటి అని పెరట్లోకి వస్తుంది. అక్కడ నేలమాలిగకు గాలి వెళ్ళటానికి పెట్టిన ఒక చిన్న వెంటిలేటర్ కనిపిస్తుంది. అందులో నుంచి చల్లటి గాలి, నవ్వుల శబ్దాలు వస్తూ ఉంటాయి. శాంతమ్మ క్యూరియాసిటీ ఆపుకోలేక ఆ చిన్న కన్నంలోకి తలదూర్చి లోపలికి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. ఆమె తల ఆ రంధ్రంలో ఇరుక్కుపోతుంది. ఎంత లాగినా బయటకు రాదు. అమ్మో దేవుడా, నా తల ఇరుక్కుపోయింది. ఎవరైనా కాపాడండి. లోపల కూర్చున్న వాళ్ల పైనుంచి ఎవరో అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. రాజేష్ పైకి చూస్తాడు. పైనుంచి శాంతమ్మ తల వేలాడుతూ కనిపిస్తుంది. అమ్మా, మన ఏసీ రూంలోకి పైనుంచి ఏదో పెద్ద ఎలక తలదూర్చింది. నేను వెళ్ళి కొట్టేస్తాను. హే రాజేష్, నేను ఎలకను కాదురా, పక్కింటి శాంతమ్మని. సూర్యకాంతం, రామారావు పగలబడి నవ్వుతారు. రాజేష్, మోహన్ వెళ్లి శాంతమ్మ కాళ్ళు పట్టుకుని పైకి లాగి అతి కష్టం మీద బయటకు తీస్తారు. శాంతమ్మ ముఖమంతా మట్టయిపోయి జుట్టు రేగిపోయి పిచ్చిదానిలా తయారవుతుంది. ఏంటి శాంతమ్మ, నా ఏసీ చూద్దామని వచ్చి కలుగులో ఇరుక్కున్న ఎలకలా తయారయ్యావు. ఇప్పుడు చెప్పు, నా నేలమాలికి చల్లగా ఉందా, నీ ఏసీ చల్లగా ఉందా? వెళ్ళి నీ ఏసీలు పీకేసి తీసుకురా. శాంతమ్మ సిగ్గుతో ముఖం దాచుకొని పరుగుదీస్తుంది. ఓ 3 రోజుల తర్వాత ఊళ్ళో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయి. చెరువులు ఎండిపోయాయి. ఊరి కరెంటు ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి 3 రోజుల వరకు కరెంటు రాదని లైన్ మ్యాను చెప్పేశాడు. శాంతమ్మ ఇంట్లో ఏసీ ఆగిపోయింది. శాంతమ్మ వడదెబ్బతో ఏడుస్తూ సూర్యకాంతం ఇంటికొస్తుంది. ఆమెతో పాటు ఊరి జనాలు కొందరు వస్తారు. సూర్యకాంతం, నన్ను క్షమించు. నా డబ్బు, నా ఏసీలు ఈరోజు నన్ను కాపాడలేకపోయాయి. నా భర్త ఈ ఎండకే స్పృహ తప్పి పడిపోయాడు. మా ప్రాణాలు కాపాడు కాంతం. మమ్మల్ని నీ నేల మాలిగలోకి రానివ్వు. సూర్యకాంతం మనసు చలించిపోతుంది. ఊరి ప్రజల కష్టాన్ని చూసి ఆమెలో ఉన్న పిసినారితనం మాయమైపోతుంది. శాంతమ్మ, పైకిలే. నా ఇల్లు ఎప్పుడు అందరికి తెలిసే ఉంటది. చాందిని, కాములే, అమ్మా రాధా, వెంటనే తలుపులు బార్లా తెరవండి. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఈ నేల మాలుగులోకి తీసుకురండి. ఈ పగలపూట అందరు ఇక్కడే ఉంటారు. ఊరి జనాలందరూ తమ చాపలు, బట్టలు తీసుకుని సూర్యకాంతం నేలమాలిగలోకి వచ్చేస్తారు. ఆ విశాలమైన అండర్ గ్రౌండ్ రూంలో ఊరంతా తలదాచుకుంటుంది. ఆ చల్లటి గాలికి అందరి ప్రాణాలు లేచొస్తాయి. పగటిపూట ఊరంతా నేలమాలిగలో చల్లగా నిద్రపోతారు. రాత్రిపూట ఎండ తగ్గాక బయటకొచ్చి తమ పనులు చేసుకుంటారు. ఇదొక వింత గ్రామంలాగా మారిపోతుంది. పగలు నిద్ర, రాత్రి పనులు.
చాందిని, కోమలి, రాధ ముగ్గురు కలిసి చేతులతోనే తుంచిన ఆకుకూరలు, కూరగాయలతో మట్టి కుండల్లో పెద్ద ఎత్తున వంటలు చేస్తారు. నేలమాలిగలో ఉన్న ఊరి జనాలకు అందరికీ వడ్డిస్తారు. సూర్యకాంతం, నువ్వు పిసినారు కాదు, ఒక దేవతవే. నీ కోడల్లో దేవకన్యలు. అల్లు కట్టిన ఈ నేలమాలిగా మాకు ప్రాణదానం చేసింది. చూశారా, ప్రకృతిని వాడుకుంటే 10 కాలాల పాటు చల్లగా ఉంటాం. అదే కరెంటు నమ్ముకుంటే కాలిపోతాం. నా కోడల తెలివితేటలు ఈ ఊరిని కాపాడిని. అమ్మా, ఊరి జనాలకు వడ్డించాలు. నా ఆకులో ఒక 10 బెండకాయ ముక్కలు, మునగాకు వేపుడు వేయండి. ఈ చల్లటి ఏసీ రూంలో వేడి వేడి అన్నం తింటుంటే నా బరువు ఇంకో 10 కిలోలు పెరగటం గ్యారంటీ. అందరూ రాజేష్ మాటలకు గట్టిగా సంతోషంగా పగలబడి నవ్వుకుంటారు. నెల రోజుల పాటు ఆ ఊరు అండర్ గ్రౌండ్ విలేజ్గా మారి దేశవ్యాప్తంగా ఫేమస్ అవుతుంది. సూర్యకాంతం, కోడళ్ళు ఆనందంగా నవ్వుతూ ఉంటారు. సృజనాత్మకత ఉంటే కష్టాలని కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చు. ప్రకృతి మనకు ఎన్నో వరాలిచ్చింది, వాటిని వాడుకోవాలి. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయటమే మనిషికి అసలైన అందం. ఇది వాళ్ళటి కదా. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. సూర్యకాంతం చేతిలో ఒక క్యాలిక్యులేటర్ పట్టుకొని కిరాణా బిల్లులు, కరెంటు బిల్లులు లెక్కేసుకుంటూ తల పట్టుకుని కూర్చుంటుంది. రామారావు పేపర్ చదువుతూ ఉంటాడు. ముగ్గురు కోడళ్ళు చాందిని, కోమలి, రాధ పనులు చేసుకుంటూ ఉంటారు. రాజేష్, మోహన్ కాఫీ తాగుతూ ఉంటారు. యావండి, ఇంట్లో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ రాజేష్ గాడి తినే తిండికి నేను బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిందే. ఇంట్లో ముగ్గురు కోడలున్నారు. ఊరు మురివినట్లుంటారు. వీళ్ళనిట్టాగి ఖాళీగా కూర్చోబెడితే నా ఆస్తి మొత్తం హారత కర్పూరం అయిపోద్ది. నేను ఒక నిర్ణయానికి వచ్చానండి. మనం ఒక రెస్టారెంట్ పెట్టేయాలి. నా ముగ్గురు కోడల చేత అందులో వంట చేయించి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. సూపర్ అమ్మా. రెస్టారెంట్ పెడితే ముందు నేనే కస్టమర్ అవుతాను. రోజు ఫ్రీగా రకరకాల వంటలు లాగించేయచ్చు. నా ఆకలికి ఒక అడ్రస్ దొరికిందో. అయ్యో అన్నయ్య, అమ్మ రెస్టారెంట్ పెట్టేది మనకి ఫ్రీగా పెట్టడానికి కాదు, డబ్బులు సంపాదించడానికి. అప్పుడే పక్కింటి శాంతమ్మ అక్కడికి వస్తుంది. సూర్యకాంతం అన్న మాటలు వింటుంది. ఏంటి సూర్యకాంతం, నువ్వు రెస్టారెంట్ పెడతావా? రెస్టారెంట్ పెట్టాలంటే ఊరు సెంటర్లో ఒక షాప్ అద్దె తీసుకోవాలి. దానికి నెలకి 50,000 అద్దె కట్టాలి. కస్టమర్ల కోసం ఏసీలని, ఫ్యాన్లని పెట్టాలి. కరెంటు బిల్లులు కట్టాలి. కూర్చోడానికి కుర్చీలు, బల్లలో కొనాలి. నీకేమో టీ పొడి కొనడానికి చెయ్యిరాదు. ఇక రెస్టారెంట్ ఎట్ట పెడతావే? నీ పిసినార్తనానికి అదంతా సాధ్యమవుద్దా? ఈ మాటలు వినగానే సూర్యకాంతం గుండాగినంత పనవుతుంది. 50,000 అద్దె, ఏసీ బిల్లులా, కుర్చీలా? అమ్మో, నాకు ఆ వ్యాపారం వద్దు, ఏమి వద్దు. నేను ₹1 కూడా పెట్టుబడి పెట్టను. కానీ వ్యాపారం మాత్రం జరగాలి. నా దగ్గర ప్లాన్ లేదు. ఇక నా బతికింతే. చూశావా కాంతం, శాంతమ్మ చెప్పింది నిజం. పెట్టుబడి లేకుండా వ్యాపారం ఎట్టా చేస్తావు? నీ పిసినారితనం ముందు నీ వ్యాపార బుద్ధి ఓడిపోయింది. సూర్యకాంతం బాధపడ్డం చూసి చాందిని, కోమలి, రాధ ముగ్గురు పెరట్లోకొచ్చి ఆలోచిస్తూ ఉంటారు. వారి పెరటి చివరలో అడవిని ఆనుకొని ఒక 100 సంవత్సరాల నాటి అతిపెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మల మీద కొన్నేళ్ల క్రితం వలస పక్షులు కట్టిన అతిపెద్ద గూడులు ఖాళీగా ఉంటాయి. అక్క, అత్తమ్మగారు రెస్టారెంట్ పెట్టాలన్న ఆశతో ఉన్నారు. కానీ డబ్బులు ఖర్చు పెట్టడానికే భయపడుతున్నారు. ఈ మర్రి చెట్టు మీదున్న ఆ పెద్ద పక్షి గూడులు చూశారు? అందులో ఎంతమందైనా కూర్చోవచ్చు. అవి చాలా గట్టిగా ఉంటాయి. వావ్ రాధా, నువ్వు భలే పాయింట్ చెప్పావు. ఇంటర్నెట్లో ఇప్పుడు నేచర్ థీమ్, ట్రీ హౌస్ రెస్టారెంట్లకి చాలా క్రేజ్ ఉంది. జనాలు లక్షలు ఖర్చు పెట్టి మరీ చెట్ల మీద కూర్చొని తింటున్నారు. మనం ఈ పక్షిగూడుల్నే రెస్టారెంట్ టేబుల్స్ లాగా ఎందుకు మార్చకూడదు? అత్తమ్మ గారికి అద్దె ఖర్చు ఉండదు. ఏసీ అయితే అసలు అవసరమే లేదు. ఎందుకంటే చెట్టు గాలి చల్లగా ఉంటుంది. కుర్చీలు కూడా కొనక్కర్లేదు. భలే ఐడియా కోమలి. పెట్టుబడి 0. ఆ చెట్టు మీదే ఒక పెద్ద గూడులో మనం వంటగది సెటప్ చేసుకోవచ్చు. ఇక ప్రకృతి మధ్యలో పావురాల శబ్దాల మధ్య మన చేతి వంటలు పెడితే ఊరంతా క్యూ కట్టేస్తారు. ఈరోజే దీని గురించి అత్తమ్మ గారికి చెప్దాం. ముగ్గురు వెళ్లి ఈ పక్షిగూడు రెస్టారెంట్ ప్లాన్ సూర్యకాంతానికి చెప్తారు.
ఒక్క రూపాయి ఖర్చు లేదని వినగానే సూర్యకాంతం ఎగిరి గంతేస్తుంది. నా కోడళ్ళు కోటీశ్వర్లు, వెంటనే పనులు మొదలు పెట్టండి. రాజేషు, రేయ్ మోహనం, మీరు ఆ చెట్టు ఎక్కి గూడుల్ని శుభ్రం చేసి కస్టమర్ల పైకి ఎక్కడానికి ఒక తాడు నిచ్చెన కట్టండి. రాజేష్ మోహన్ భయపడుతూ మర్రి చెట్టు దగ్గర నిలబడతారు. ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంటుంది. అరే మోహన్, నా పొట్ట సైజు చూడు, ఈ చెట్టు ఎత్తు చూడు. నేను చెట్టెక్కితే ఆ కొమ్మలు నా బరువుకి విరిగిపోతాయి. పైగా నాకు ఆకలిస్తే కళ్ళు తిరుగుతాయి. నేను ఎక్కలేనురా బాబు. అనయ్య, మనం చెట్టెక్కకపోతే అమ్మ మనల్ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. కోమలి ఏమో నాకు 2 రోజులు అన్నం పెట్టను అని బెదిరించింది. నా ప్రాణం పోయినా సరే నేనైనా చెట్టెక్కుతానన్నయ్య. మోహన్ భయపడుతూ వణుకుతూ చెట్టెక్కుతాడు. మోహన్ పక్షిగూడుల్ని శుభ్రం చేస్తూ ఉంటాడు. కింద నుంచి రాజేష్ మట్టి కుండలు, వంట సామాగ్రిని తాడుతో పైకి లాగుతూ ఉంటాడు. అరే మోహన్, ఆ గూడు చాలా మెత్తగా ఉందారా? నేనందులో పడుకుంటే బాగుంటుందా? అన్నయ్య, ఇది పడుకోవడానికి కాదు, కస్టమర్లు తినటానికి. చాందిని, కోమలి, రాధ అక్కడ అతిపెద్ద పక్షిగూడులో మట్టితో ఒక అందమైన పొయ్యి ఏర్పాటు చేస్తారు. ఇక రెస్టారెంట్ ఓపెన్ అయింది. చెట్టు మీద సుమారు 5 పెద్ద పక్షిగూళ్ళున్నాయి. ఒక గూళ్ళో వంటలు చేస్తున్నారు. చాందిని ఒక పెద్ద మట్టి కుండలో రాగి సంకటి చేస్తుంది. కోమలి కత్తులు లేకుండా మాన్యువల్ క్రషర్ వాడి కూరగాయలు నలిపి కట్టెల పొయ్యి మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తుంది. రాధ ఒక పక్కన అరిటాకు పకోడీలు వేస్తుంది. వంటల సువాసన ఊరంతా వ్యాపించింది. చూశారా రామారావు గారు, నా కోడళ్ళ ఐడియా అదిరిపోయింది కదూ. కరెంటు బిల్లు లేదు, అద్దె లేదు, గాలికి గాలి, పాటలకి ఆ తెల్ల పౌరల శబ్దాలు. మన ఖజానా నిండిపోవడం అయితే ఖాయమండి. అవును కాంతం, కానీ రాజేష్ని కొంచెం కంట్రోల్ చెయ్యి. ఆడు కస్టమర్లకి వడ్డించటం మానేసి సగం తిండి వాడే లాగించేస్తున్నాడు. పైనున్న గూళ్ళో రాజేష్ రాగి సంకటి ముద్దలు దొంగతనంగా తింటూ కనిపిస్తాడు. చాందిని గట్టిగా కోప్పడుతుంది. ఏవండి, మీరు వడ్డించడానికి వచ్చారా లేక తినడానికి వచ్చారా? ముందు ఆ ప్లేట్లు పక్క గూడులో ఉన్న వాళ్ళకివ్వండి. చాందిని, వంటల ఆకాశంలో రుచేమో అమృతంలా ఉంటే నా పొట్టెలా అవుతుంది చెప్పు. ఈ పక్షిగూడు నా సొంతం అయిపోతే ఎంత బాగుండో. ఆ రెస్టారెంట్కి వస్తున్న క్రేజ్ చూసి కోమలి తన స్మార్ట్ ఫోన్ తీసుకుని యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ మొదలు పెడుతుంది. గూళ్ళో ఉన్న ప్రతి ఒక్కరిని అందులో చూపిస్తూ వీడియో తీస్తూ ఉంటుంది. హలో వ్యూయర్స్, మన ఊర్లో మొదటిసారిగా సూర్యకాంతం గారి పక్షిగూడు రెస్టారెంట్ వెలిసింది. ఈ రెస్టారెంట్కి స్వాగతం. ఇక్కడ చూడండి, మా అక్క చాందిని కట్టెల పొయ్యి మీద ఎంత అద్భుతంగా రాగి సంకటి చేస్తుందో. ఇంకో పక్క మా చెల్లి రాధ పచ్చని అరటాకుల్లో కస్టమర్స్కి వేడివేడిగా పకోడీలు వడ్డిస్తుంది. కెమెరా చూసేసరికి సూర్యకాంతం ఉబ్బి తబ్బిబ్బైపోయి వెంటనే తన చీర సర్దుకొని ఫోన్ ముందుకొస్తుంది. అందరికీ నమస్కారం. ఇదంతా నా ఐడియానే. నా కోడల్లో నా మాట జావద అట్రో. పైసా ఖర్చు లేకుండా ఈ చెట్టు మీద వ్యాపారం ఎట్టా చెయ్యాలో మా ఊరు జనాలు నన్ను చూసి నేర్చుకుంటున్నారు అని సూర్యకాంతం ఓవరాక్షన్ చేస్తూ మాట్లాడుతుంది. రామారావు వెనక నుంచి కౌంటర్ వేస్తూ, నీ ఐడియా కాదులే కాంతం, ఆ పక్షులు కట్టిన గూడుల దయ, నీ కోడళ్ళ తెలివితేటల దయ. నువ్వు కేవలం క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవడానికి మాత్రమే పనికొచ్చావు. అప్పుడే కెమెరా రాజేష్ వైపు తిరుగుతుంది. రాజేష్ ఒక పెద్ద మట్టి పళ్ళెంలో అన్ని రకాల వంటలు వేసుకొని 2 చేతులతో ఆబగా తింటూ ఉంటాడు. వ్యూయర్స్, మా రెస్టారెంట్లో కస్టమర్లకు వంటలు దొరుకుతాయో లేదో నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ నా కడుపులోకి మాత్రం గ్యారంటీగా వెళ్తాయి. ఈ మునగాకు పప్పు, ఈ అరటి పువ్వు కట్లెట్స్ తింటుంటే నా బరువు ఇంకో 10 కిలోలు పెరగటం ఖాయం. రండి, మీరు కూడా రండి, తినండి, ఎంజాయ్ చేయండి. అన్నయ్య, నువ్వు లైవ్లో కూడా దొంగతనంగా తినటం ఆపవా? అసలు నీ వల్లే సగం లాభం పోయేలా ఉంది. ఇక కోమలి తీసిన ఈ లైవ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తన ఇంట్లో కూర్చొని మొబైల్లో ఈ లైవ్ చూస్తున్న శాంతమ్మకు కడుపులో అసూయతో మంటలు రేగుతాయి. దీని ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. పక్షిగూడుల్లో ఏముందని ఎంతగా రెచ్చిపోతున్నారు. ఈ కామెడీ వీడియో తీసి ఊరంతా పబ్లిసిటీ చేస్తుందా? ఈరోజు ఆ చెట్టెక్కి ఆ రెస్టారెంట్ పరువు తీగిపోతే నా పేరు శాంతమ్మే కాదు అని కుట్ర పన్నుతుంది.
శాంతమ్మ ఎలాగైనా ఆ రెస్టారెంట్ పరువు తీయాలని, వంటల్లో ఏదైనా పురుగు పడిందని నాటకం ఆడాలని తాడు నిచ్చెనెక్కి ఒక గూడులో కూర్చుంటుంది. ఆమె గూడులో కూర్చుని చుట్టూ చూస్తుంది. రాధ వచ్చి శాంతమ్మకు ఒక ప్లేట్లో కమ్మని వంటలు వడ్డిస్తుంది. వీళ్ళ వంటలు ఎంత బాగున్నా నేను వంక పెట్టాలి. ఆ చాందిని వంట చేస్తంటే చూసి అందులో ఏదైనా కలిపేస్తాను. శాంతమ్మ దొంగతనంగా వంటగది అంటే అక్కడే ఉన్న మరొక గూడు వైపు తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఆ చెట్టు మీద ఉన్న తెల్ల పావురాలు గుంపు అక్కడికి వస్తాయి. పావురాలు అదొక పండ్ల చెట్టు అనుకుంటాయి. అంతే, సుమారు 10 తెల్ల పావురాలు శాంతమ్మ తల మీద భుజాల మీద వాలిపోతాయి. ఆమె జుట్టులోని పూలను పొడవటం మొదలు పెడతాయి. శాంతమ్మ భయంతో అరుస్తూ, అమ్మో దేవుడా, నన్ను కాపాడండి, ఈ పక్షులు నన్ను ఎత్తుకుపోవడానికి వచ్చాయి, నా జుట్టు పీకేత్తనాయి, రామారావు గారు నన్ను కాపాడండి. శాంతమ్మ భయంతో ఆ గూడులో అటు ఇటు గెంతుతూ ఉంటుంది. కిందున్న రామారావు, సూర్యకాంతం ఆ సీన్ చూసి పగలబడి నవ్వుతారు. ఏంటి శాంతమ్మ, నా కోడలు వండిన వంటలు నీకే కాదు ఆ పక్షులు కూడా నచ్చేసినట్టున్నాయి. అందుకే నీతో పాటు భోజనం చేయడానికి వాలిపోయాయి. నువ్వు రోజు వేరే వాళ్ళ మీద కుళ్ళుకుంటావుగా, ఈరోజు పక్షులు నీ మీద పగ తీర్చుకుంటున్నాయిలే. శాంతమ్మ గారు, మీరక్కడే ఉండండి, నేనొచ్చి ఆ పక్షుల్ని వెళ్ళగొడతాను. ఇక మోహన్ వెళ్ళి పక్షుల్ని పంపించేసరికి శాంతమ్మ కన్నీళ్లతో ఏడుపు మొహం పెట్టుకొని, సూర్యకాంతం, నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ కోడల్లో చాలా గొప్పలు, వాళ్ళ ఐడియాలు ఇంకా గొప్పవే. నీ పిసినారితనం అన్నాను కానీ ఈ ప్రకృతిని వాడి వాళ్ళు అద్భుతాన్ని సృష్టించేశారు. ఇక నేను మీ జోలికి రానమ్మా. శాంతమ్మ గబగబా నిచ్చెన దిగి పారిపోతుంది. రెస్టారెంట్ మొదటి రోజు వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది. సూర్యకాంతం తన ముందున్న టేబుల్ మీద నోట్ల కట్టలు పెట్టుకుని, దేవుడా, ₹1 ఖర్చు లేకుండా, కరెంటు బిల్లు లేకుండా ఒక్క రోజులో ₹10,000 లాభం వచ్చింది. ఈ పక్షిగూడు రెస్టారెంట్ మన తలరాతిని మార్చేసింది. రామారావు నవ్వుతూ, చూసావా కాంతం, అద్దె కట్టాలి, షాపు కొనాలి అని తెగ భయపడ్డావుగా, కానీ మన ముగ్గురు కోడళ్ళు తమ ప్రతిభతో ఏమీ లేని మర్రి చెట్టుని ఒక ఇంద్రభవనంలాగా మార్చేశారు. ఈ డబ్బుకి అసలైన హక్కుదారులు మన కోడళ్లే. చాందిని, కోమలి, అమ్మ, రాధ, నేనెప్పుడు నా డబ్బు, నా ఆస్తని పిసినారితనంతో బతికా. కానీ నిజమైన సంపద డబ్బు కాదమ్మా. మీలాంటి క్రియేటివ్ ఐడియాలు, కష్టపడే గుణం ఉన్న కోడల దొరకడమే నిజమైన అదృష్టం. అంటే ఈ వ్యాపారం మీదే, ఈ ఇల్లు మీదే. అత్తమ్మగారు, మీరు అవకాశం ఇవ్వబట్టే కదా మేము ఆ చెట్టు మీద వంటలు చేయగలిగాము. ఆ పక్షులు కూడా మనకి తోడుగా నిలిచాయి. ఇక అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటుంటే రాజేష్ ఒక పెద్ద గిన్నె పట్టుకుని అక్కడికి వస్తాడు. అమ్మా, వ్యాపారం పూర్తయింది కదా, ఆ చెట్టు మీద కస్టమర్లు తినగా మిగిలిపోయిన రాగి సంకటి, పకోడీలు అన్ని కిందకి తెచ్చేశాను. ఇప్పుడు ఇవన్నీ నా సొంతం. ఈ రాత్రికి నాకు పండగే. ఏవండి, మీరు వడ్డిచ్చింది తక్కువ, తిన్నది ఎక్కువ. మళ్ళీ ఆ మిగిలినవి కూడా మీరే తింటారా? అన్నయ్య, నాకు కూడా కొంచెం ఉంచు. నేను ఉదయం నుంచి ఆ తాడు లాగి లాగి నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. సూర్యకాంతం, మన రెస్టారెంట్కి బయట కస్టమర్లు రాపోయినా పర్వాలేదులే. ఈ రాజేష్ గాడే మొత్తం కొనేసి తినేసేలా ఉన్నాడు. ఈడి దగ్గరే బిల్లు వసూలు చేయి. అందరూ గట్టిగా పగలబడి నవ్వుకుంటారు. పక్షులు కిచకిచలాడుతూ ఆకాశంలోకి ఎగురుతూ ఉండగా ఆ పక్షిగూడు రెస్టారెంట్ అందంగా మెరుస్తూ ఉంటుంది. సృజనాత్మకత ఉంటే పెట్టుబడి అవసరం లేదు. ప్రకృతిని కాపాడుకుంటూ మనం ఎంచుకునే కొత్త దారులు ఎప్పుడూ విజయవంతమవుతాయి. ఐకమత్యంతో ఏ పనైనా సాధించవచ్చు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.